రాజీవ్ సార్, మీరు ఇంటికి వెళ్ళండి సార్. గ్రీష్మ ఏదైనా చేసుకుంటుందేమోనని నాకు భయమేస్తోంది సార్. గ్రీష్మకి మాట అనిపించుకోకుండా బతికేంత బలము లేదు, చనిపోయేంత ధైర్యమూ లేదు. మధ్యలో వేధించుకుని తినే ఓపిక మాత్రం ఉంది. స్టాఫ్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వాళ్ళని కలిసి అలాగే అట్నుంచి ఇంటికి వెళ్తాను. సరే ధ్రువ, స్టాఫ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నువ్వు కూడా వాళ్ళకు ఒకసారి థ్యాంక్స్ చెప్పిరా. సరే అమ్మా. హలో కార్తీక్, వెయిట్. నిన్నిక్కడికి పిలిపించింది వేరే కారణం మీద. మీకిప్పుడు ఎలా ఉంది సార్? నా సంగతి అలా ఉంచు. ఈరోజు మా వసుంధర కళ్ళల్లో నిజమైన ఆనందం చూశాను. తన మొహంలో అంత వెలుగు, సంతోషం నేనెప్పుడూ చూడలేదు. మీ ఇద్దరినీ చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సార్. మీరిద్దరూ బాగుండాలి సార్. థ్యాంక్ యూ కార్తిక్. వర్క్ ఎలా జరుగుతుంది? ఫైన్ సార్. మీ వర్క్ కూడా ఏది పెండింగ్ పెట్టలేదు సార్. ఏమన్నా కావాలా? సారీ ఫర్ ఎవ్రీథింగ్ కార్తిక్. సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? నేను చెప్పాలి కార్తిక్. నీ లైఫ్లో ఇప్పటిదాకా జరిగిన వాటిలో నేను విలన్ని కావచ్చు, అది నేను మార్చలేను. కానీ ఇక మీదట జరగబోయే అన్ని విషయాల్లో నీకొక మంచి స్నేహితుల్లా ఉంటాను. మా నాన్నకి రాజు అంకుల్లా ఒక ఫ్రెండ్లా. థ్యాంక్ యూ సార్. మల్లిక, ఇవాడు ధ్రువను చూస్తుంటే 30 ఏళ్ల క్రితం ప్రతాప్లా కనిపిస్తున్నాడు కదా? ఇదిగో ఈ జూనియర్ మల్లిక ట్రైనింగ్ మరి. పోండద్దయ్యా. ఇక నేను వెళ్ళొస్తానండి. మీ కుటుంబాన్ని ఇలా కలిసి చూడాలనుకున్నాను, చూసేశాను. విష్ యూ బోత్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తానండి. వసుంధరా, మనస్ఫూర్తిగా నీ విషయంలో ఆనందపడలేకపోతున్నాను. ముందు ముందేవైనా జరిగితే మళ్ళీ ఇదే పోరాటమా? ఇలానే ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ బయటకొస్తావా? అన్ని రోజులు మనవి కావు. ఒకవేళ నిన్ను నువ్వు రుజువు చేసుకోలేని పరిస్థితి వస్తే తర్వాతేంటి? ఏమంటారా పిల్లలు? నెక్స్ట్ ఏంటి? మిమ్మల్నే చెప్పు ధ్రువా. అమ్మా, అది చెప్పరా. హ్యాపీగా ఇద్దరం ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్ళొస్తామమ్మా. ట్రిప్కు వెళ్ళడం నీకోకేనా? ఎప్పుడు వెళ్తారు?
మీరెప్పుడు చెప్తే అప్పుడే అత్తయ్య. ఇది దీని మొహమాటం. వసుంధరా, ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా డేట్ చెప్పమని, అంతే కదమ్మా? అంతే అంతే. రేపు ఓకేనా? ఇద్దరి కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఎందుకు వసు? అన్నీ నేనే అడగాల? నువ్వు అడుగు. మీరే అడగండి. నువ్వే అడుగు. ఏయ్, వదిలితే ఇలానే మీకు కావలసిన ఊరెళ్ళిపోయేటట్టున్నారుగా. అమ్మా, నువ్వు అడిగితేనే కదమ్మా మేం వెళ్తాము అన్నాము. ఎందుకు అలా చూస్తున్నావు? దీనికి ఏమైనా గుర్తుకొస్తుందేమోనని చూస్తున్నాను. వసుంధరా నిన్నే అడుగుతుంది. వసుంధరా, అమ్మ అడుగుతుంది కదా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? అదే కదా. అదే ఏది? మామూలుగానే గుర్తు రావట్లేదు. మీరు మళ్ళీ అంతంత గుడ్లేసుకుని చూస్తుంటే ఎలా గుర్తొస్తుంది? తమరికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఒక వారం రోజుల్లో ఉన్నాయి. అవి గుర్తున్నాయా? ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అమ్మా, 1 వీక్ అంటున్నావు కదా, 4 days వెళ్ళేసి వస్తాం. 3 days, 2 days. అమ్మా, అట్లీస్ట్ 1 day అయినా పర్మిషన్ ఇవ్వమ్మా ప్లీజ్. కుదరదు. అత్తమ్మ, ఆయన బాధపడుతున్నారు. 4 రోజులు పంపిస్తే మా అందరి ధ్యాస మీ ఇద్దరి మీదే ఉంటుంది. ఇన్నాళ్ళు ఆగారు. ఈ పరీక్షలు అయ్యేంతవరకు ఆగండి. చూడు వసుంధరా, ఇవాళ అంతా బాగానే ఉంది. రేపు దేవుడి దయ వల్ల బాగానే ఉంటుంది. కాని ఎప్పుడూ కీడెంచి మేలెంచమంటారు. నీ చదువు గురించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. అవి జరిగి తీరాలి. అందరు ఆడవాళ్ల విషయం నాకు తెలియదత్తమ్మా. ధ్రువ సార్తో పెళ్ళి నాకిద్దరు అమ్మల్ని ఇచ్చింది. నా జీవితంలో ఇలాంటి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చని మర్చిపోయిన సమయంలో పూర్తిగా జీవించడం నా హక్కు అని నాకు గుర్తు చేసే ప్రేమని మీరిద్దరూ పంచారు. మీ మాట దాటుతానని ఎలా అనుకుంటారు? నేను రాస్తానత్తమ్మా. నీకు అత్తలా కాదు, అమ్మలా చెప్తున్నాను విను. ఈ మగాళ్ళెప్పుడూ మన ముందరి కళ్ళకి బంధమే వసుంధరా. అదే జీవితం అని మన లక్ష్యాన్ని మనం వదులుకోకూడదు. చివరి పరీక్ష అయ్యాక కూడా నువ్వు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత తను కలలు కన్నట్టు కలెక్టర్ అవ్వాలి.
అత్తమ్మా నన్ను కలెక్టర్ని చేస్తారా? అదే కదా నీ ఆశ. ఒక్క కలెక్టర్ ఏం కర్మ, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ని కూడా చేయండి. సర్లే ఏడోకు. ఈ పరీక్షలు అయిపోయాక ఓ వారం రోజులు ఎక్కడికైనా పంపుతానులే. పరీక్షలు అయిపోయాక కూడా వారం ఏంటమ్మా? తర్వాత అది సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది. అత్తమ్మా మీరు చెప్పేది నిజమా? నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకి పంపుతారా? మరి మల్లిక కోడలు కలెక్టర్ అవ్వాలి కదా. ఇదంతా నిజమేనా అత్తయ్య? కల కాదు కదా? కాదు కాదమ్మా, కల కాదు, నావే పగటి కలలు. మీ అత్తాకోడల సినిమాలో నాది గెస్ట్ అపియరెన్స్ అని విషయం నాకిప్పుడే క్లియర్గా అర్థమైంది. ఏం అత్తాకోడల్లో ఏమో. వాడికి నేను సర్ది చెప్తానులే గాని నీ బుక్స్ నా గదిలో పెట్టేశాను. ఎగ్జామ్స్ అయ్యే వరకు నాతోనే నా గదిలోనే ఉండాలి. తమరు వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు. వెళ్ళు. మల్లిక, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నా మనసులోనూ ఇదే ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికినట్టుంది. ఇదే కరెక్ట్ నిర్ణయం. ఇలా చేస్తేనే వసుంధరకి న్యాయం జరుగుతుంది. నీ ఆలోచనలో ఎటువంటి మార్పు రాకూడదు. వసుంధర జీవితంలో ఇంకా ఎలాంటి తుఫాను రాకూడదు. ఒప్పుకో ధ్రువ, ఇది మంచి నిర్ణయం. భర్తలా కాకుండా బాధ్యత గల మగాళ్ళ ఆలోచించు. అమ్మా, నాకు అర్థమైందిలేమ్మా. నా మీద నీకు ఇంకా నమ్మకం రాలేదు. అమ్మా, నేను వసుంధర్ని బాగా చూసుకుంటానమ్మా. నన్ను నమ్మమ్మా. ఇంకా తనకి ఏ కష్టం రానివ్వను. ప్లీజ్ అమ్మా. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. ప్రేమిస్తున్నావా ధ్రువ వసుంధర నువ్వు? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానమ్మా. అప్పుడైతే నేను చెప్పేది నీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది ధ్రువ. నేను చదువుకునేటప్పుడు మీ నాన్నని నేను ప్రేమించి వచ్చేశాను. అది నీకు తెలుసు కదా? తెలుసమ్మా. మీ నాన్న మామూలు కుటుంబం నుండి ఏదో నిరూపించుకోవాలని ఎన్నో ఆశలతో వచ్చారు. ఏదో సాధించాలనే ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. అప్పుడైనా నన్ను అడిగిందేంటో తెలుసా ధ్రువ? నా బిడ్డ నాలా కష్టపడకూడదు మల్లిక. మనం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ఆలోచిద్దాం అని. నేనడ్డు చెప్పలేదు ధ్రువ. ఆ దేవుడి దయ వల్ల ప్రతాప్ చూస్తూ ఉండగానే పైకెదిగాడు. ఆ టైంలోనే నువ్వు నా కడుపున పడ్డావు. మీ నాన్న చాలా ఆనందపడ్డారా. నువ్వు పుట్టాక 2 ఏళ్ళు ఎలా గడిచిపోయా కూడా తెలీదు. నీ ఆటపాటలతో రోజులు క్షణాల్లో గడిచిపోతున్న టైంలో మీ నాన్న నన్ను MBA చేయమన్నారు. నిన్న వయసులో ఇంట్లో పనివాళ్ల మీద వదిలి ఎలా వెళ్ళను అనంటే మీ నాన్న నాతో నీకు ఆప్షన్ ఇవ్వడం లేదు, నువ్వు కంప్లీట్ చేసి తీరాలి అని అప్లికేషన్ నా చేతిలో పెట్టాడు. అప్పుడు ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది. బ్రతిమల్లా వినలేదు. అలానే ఇబ్బంది పడుతూ కంప్లీట్ చేశాను. తర్వాత కంపెనీలో జరిగే ప్రతి ఒక్క బోర్డ్ మీటింగ్కి రావాలని
ఏ నిర్ణయం అయినా అందరం కలిసి తీసుకోవాలని ఇంకో ఆర్డర్. నాకు ఇంట్రెస్ట్ లేదు ధ్రువ. నా కొడుకుతో నేను హాయిగా ఇంట్లో ఉంటానంటే ప్రతాప్ చాలా సీరియస్గా మన కొడుకు కోసమే చెప్తున్నాను, నువ్వన్నీ తెలుసుకుని ఉండు, నీ ప్రేమ వాడికి ఆనందాన్ని పంచితే నా ప్రేమ వాణ్ణి కష్టాల్లో లేచి నిలబడేలా చేస్తుంది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ధ్రువ. అలా మీ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు, అందరూ కంపెనీ పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందన్నప్పుడు కంపెనీని రాజీవ్ హెల్ప్తో టేక్ ఓవర్ చేసుకుని నా గుప్పిట్లోకి తెచ్చుకోవడం నాకు చాలా ఈజీ అయిపోయింది. ప్రతాప్ తనని దాటి నీ ఫ్యూచర్ చూశాడ్రా. తను లేకపోయినా మన అడుగు ఆగిపోకూడదని మన చుట్టూ కంచె వేశాడు. ప్రేమంటే మనని దాటి చూడడమని నాకు అప్పుడే ఆ విషయం తెలిసింది. ధ్రువ, నేనున్నంతవరకు, నువ్వున్నంతవరకు వసుంధరని ఖచ్చితంగా బాగా చూసుకుంటావురా. చూసుకోవాలి కూడా, అది మన బాధ్యత. కాని నువ్వు తన జీవితంలో ఉన్నా లేకపోయినా వసుంధర బాగుండాలి అనుకుంటామా, లేకపోతే ఈ వారం రోజులు తనతో ఉంటే బావుంటుందనుకుంటావో నీ ఇష్టంరా. అమ్మా, సారీ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నువ్వు బెస్ట్ అమ్మవి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే వాళ్ళని దాటి మన గురించి ఆలోచించే కుటుంబంలో పడతాం. ఇలాంటి కుటుంబాన్ని నాకిచ్చినందుకు కృష్ణయ్య, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మోసం చేశాను అంటున్నావు కదా. ఎప్పుడైనా నీతో నువ్వంటే నాకిష్టమని చెప్పానా? నువ్వు నాకు వద్దు అని మొహం మీదే 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి మేము నిన్ను మోసం చేశాము అంటే పళ్ళు రాళ్ళగొడతాను, జాగ్రత్త. ఇప్పటికీ నువ్వు నా మనసు మీద చాలా దెబ్బలు కొట్టావు ధ్రువ, కానీ ఇది కోలుకోలేని దెబ్బ. వదలను, వడ్డీతో సహా చెల్లిస్తాను. జనరల్గా పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు. నీకు అలా విష్ చేయాలన్నా నేను ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మన మార్నింగ్ గుడ్ అనేది మన ఆలోచనల నుంచే వస్తుంది. నీ ఆలోచనలు అది ఉండదు కదా. తెల్లారు లేచినప్పటి నుంచి ఎవరిని తిట్టుకోవాలో, ఎలా కక్షలు తీర్చుకోవాలో అని నీకు ప్రణాళిక సిద్ధంగా ఉంటుందేమో కదా గ్రీష్మ. ఎందుకు ఇప్పుడు నా బుర్రేలా తింటున్నారు? ప్రతిసారి నన్నిలా దెప్పడమే మీకు పనా? ఇంకేం మాట్లాడరా? చాలా మాట్లాడాను, చాలా చెప్పాను, కానీ నువ్వు మంచి చెప్తే వింటావా గ్రీష్మ? నీకది రుచించదు కదా. ఇప్పుడు మీకేం కావాలి? ఇవాళ మనం ఒక పూజకు వెళ్తున్నాం. రెడీ అయితే స్టార్ట్ అవుదాం. ఎక్కడికి? ధ్రువకి ఆరోగ్యం సెట్ అయ్యి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీరిపోయి కలిస్తే మల్లిక వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకుందంట. వెళ్దాం పద. మళ్ళీ ఆ ఇంటికి నన్ను రమ్మని ఎలా అడుగుతున్నారు? నేను రాను. అరే,
కొత్తగా ఇదేంటి గ్రీష్మ? ఇన్ని రోజుల్లో వాడు నిన్ను చాలాసార్లు గెంటేశారు. నువ్వే తిరిగి చాలాసార్లు సిగ్గు లేకుండా వెళ్ళావు. కొత్తగా నీకిప్పుడు ఈ పౌరుషం ఏంటి? డాడ్, నాన్నగానే చెప్తున్నాను. నువ్వు కళ్ళారా చూడాలి. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి ధ్రువ వసుంధరాల్ని కలవకుండా ఆపలేకపోయానని నీకు అర్థం అవ్వాలి. మొదట్లో చెడు గెలిచినట్టే ఉంటుంది, కానీ చివరికి గెలిచేది మంచే అని. అసలు మీరు నాకు తండ్రేనా? నా కర్మ కొద్దీ అవును. నిజానికి నిన్నక్కడికి తీసుకువెళ్ళటానికి నేను సిగ్గుపడాలి. నిన్ను పిలవటానికి వాళ్ళు అసహించుకోవాలి. కానీ మల్లిక స్వయంగా కాల్ చేసి నేను తీసుకురమ్మంది. అందుకే తీసుకుని వెళ్తున్నాను. ఇక నువ్వు క్లారిటీ తెచ్చుకో గ్రీష్మ. ఆ ఇంట్లో నీ టైం అయిపోయింది. ఇక నువ్వు అక్కడికి వచ్చిపోయే గెస్ట్వి మాత్రమే. కర్మ మీది కాదు, నాది. ఈ ఇంట్లో పుట్టడమే నా తప్పు. అమ్మా, మీ చేత అక్షింతలు వేయించుకోవాలని వచ్చాను. యాక్సిడెంట్ రోజు జరిగింది అంతా గుర్తొచ్చింది వసుంధర. అన్నిటికీ పాత్రధారి నీ అత్తయ్య మల్లిక. ఎక్స్క్యూజ్ మీ.